ప్రత్యేక ధ్యాసము అంటే మొదటి నుంచి నేను చెప్పాను, ప్రపంచంలో ఉన్నవి రెండే పదార్థాలు. వ్యావహారిక దృష్టితో చూస్తే, పారమార్థిక దృష్టితో చూస్తే ఒకటే. ఏమిటి? ఒకటి జడము, రెండవది చైతన్యం అన్నాము కనుక ఈ చైతన్యాత్మ అన్ని చోట్ల ఉంది. కానీ ఈ మనస్సు అపంచీకృత పంచమహాభూతాల యొక్క సత్వాంశంతో చేయబడింది కనుక, భూతాలతో చేయబడింది జడము. నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని, జడాన్ని ఒకటిగా కలిపి అహం అంటున్నావు. అహం ఇక్కడ మొదలైంది. దాని మీద మళ్ళీ ఇంద్రియాలు, శరీరము, కర్తృత్వము, భోక్తృత్వము, ధనాభిలాష, పుత్రాభిలాష, ఇలాగ అన్నీ ఒకదాని మీద ఒకటి వేసి చేస్తున్నావు కనుక దాన్ని ఏమిటంటాడు? ప్రతి అంచతీకి ప్రత్యక్. లోపల ఉన్న ఆత్మ మీద ఈ మనసుని అధ్యాసం చేసాము కనుక ఇది లోపల ఉన్నటువంటి అధ్యాసం, ప్రత్యేక అధ్యాసము అన్నా కదా. ఇది ఒకటైంది. తరువాత ప్రత్యేక అంటే ఇక్కడ అసలు ఆత్మ ఉన్నది, ఆత్మ ఒకటే. మరి ఆ చైతన్యం మీద మరి జడాన్ని అధ్యాసించావో అది అన్నిటికన్నా లోపల ఉంది కదా. ఈ స్థూల శరీరానికి, ప్రాణానికి, ఇంద్రియాలకి లోపల ఉంది కనుక దాన్ని ప్రత్యేక అంటారు. అసలు ప్రత్యేక్ అంచతి అంటే ప్రత్యేక అంటే ఆత్మ ప్రత్యేక. ఇది ఆత్మాధ్యాసమే. ఉన్నదంతా అధ్యాసం ఒకటే కదా. ఉన్నవి రెండు, ఒకటి జడము, ఒకటి చైతన్యము. దీనికి మాకు తెలిసినంత వరకు 9 రకాల అధ్యాసం. రెండవది ధర్మాధ్యాసము, ధర్మీ అధ్యాసము. రెండు అక్కడ ఏమిటి చెప్పాం? స్వరూపాధ్యాసము, సంసర్గాధ్యాసము. అధ్యాసము, సంసర్గ అధ్యాసము. ఇప్పుడు తాడు మీద పాముని అధ్యాసం చేశావు, పాము లేదు అంటున్నావు, అంతే కదా. కానీ ఇక్కడేం చేస్తున్నావు? ప్రత్యేక అధ్యాసములో ఆత్మ మీద మనస్సుని అధ్యాసం చేశావు. కానీ బయటకు వచ్చి అంటున్నావు ఈ శరీరమే ఆత్మ, ఇదే ఆత్మ, ఇదే చైతన్యము. అంటే ఏమిటి? జడం మీద చైతన్యాన్ని ఆరోపిస్తున్నావు. ఈ శరీరమే ఆత్మ అన్నప్పుడు జడమైనటువంటి శరీరంలో ఆ చైతన్యమైన ఆత్మని ఆరోపించి మొట్టమొదటి ఏం చేశావు? ఆత్మ మీద జడాన్ని, ఇప్పుడు జడం మీద చైతన్యాన్ని. ఇంకా ఇంకా అంతవరకు రాలేదు, కంగారు పడుకో. ఇప్పుడు చైతన్యం మీద జడాన్ని ఆరోపించినప్పుడు ఏదైతే అధ్యసించబడుతోందో దాని మీద పాము లేదు అన్నాం కదా. అదేవిధంగా అక్కడ చైతన్యం మీద జడాన్ని ఆరోపించినప్పుడు ఈ జడమైనటువంటి లింగ శరీరం కానీ, స్థూల శరీరం కానీ, అజ్ఞానం కానీ లేదు, ఉన్నది ఆత్మ ఒకటి అని చెప్పుకోవచ్చు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ జడ శరీరం మీద ఆత్మని ఆరోపించినప్పుడు ఏదైతే ఆరోపిస్తున్నామో అది అనిత్యముని తేలుతోంది, మిథ్యాన్ని తేలుతోంది వ్యవహారంలో. పాము మీద తాడుని ఆరోపించినప్పుడు
పాము మిథ్యా నిత్యము అన్నావు. మరి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? శరీరం మీద ఆత్మని ఆరోపిస్తున్నావు. ఆరోపించినప్పుడు ఏదైతే ఆరోపించబడుతుందో అది అనిత్యం కావాలి కదా. అంటే అప్పుడు ఈ 2 అధ్యాసాల సంగతి చెప్పారు. నాయన, ఆత్మ యొక్క స్వరూపము అన్ని చోట్ల ఉంది, కానీ జడముతో దానికి సంసర్గము లేదు. సంసర్గము లేకపోవడం మూలాన జడం మీద దాన్ని ఆరోపించినా అది అనిత్యము కాదు. ఏ విధంగా అయితే సముద్రానికి తరంగములు, సముద్రములోనే తరంగములు సముద్రానివే తరంగాలు అయినప్పటికీ తరంగం మీద నువ్వు సముద్రాన్ని ఆరోపించలేవు. ఎందుకని? సముద్రానికి తరంగానికి అది స్వరూపం ఉన్నప్పటికీ తరంగం సముద్రం కాదు, తరంగము సముద్రం. అలాగే నువ్వు చిన్న శరీరాన్ని తీసుకొచ్చి దీని మీద నేను మొత్తం ఆత్మనంతా ఆరోపిస్తానంటే ఎలా కుదురుతుంది? అందుకని ఇక్కడ స్వరూపం ఉంది, ఆత్మ సర్వవ్యాపకంగా ఆత్మస్వరూపం ఉంది, సంసర్గం లేదు. సంసర్గం లేకపోవడం వలన జడం మీద చైతన్యాన్ని ఆరోపించినప్పుడు చైతన్యము అనిత్యము కాదు. అర్థమైందా? అందుకని దాని సంసర్గాధ్యాసము స్వరూపాధ్యాసము అన్నారు. తర్వాత ధర్మం అస్య అస్తి ఇది ధర్మి కదా. ఇక్కడ ఉదాహరణ, ఇనపగుండు తీసుకొచ్చి నిప్పులో పడేశావు. ఆ తర్వాత చూస్తే ఆ ఇనపగుండు బయట తీసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది. ఇనపగుండు ధర్మం ఏమిటి? నల్లగా ఉండాలి. ఇక్కడ ఏమిటైంది? అది ఎర్రగా కనిపిస్తుంది. అగ్ని ధర్మం ఏమిటి? కారణం కదా. కానీ దానికి ఇదమిత్తం అనేటువంటి రూపం లేదు. ఇప్పుడు ఈ గోళాకారంగా ఉన్నటువంటి ఇనపగుండు ఆకారము ఆ అగ్నిలో నువ్వు ఆరోపించావు కదా. అంటే ఏమిటి? తరువాత ఇనపగుండు కాలుతుందా? మామూలుగా ఉన్నప్పుడు కాదు, కానీ మరి అది ఇప్పుడు కాలుతోంది. అందుకని ధర్మము అంటే ఈ ఇనపగుండు ధర్మం అగ్నిలో, అగ్ని యొక్క ధర్మం ఇనపగుండులో ఆరోపించావు. ధర్మి, ధర్మి అంటే ఆ వేడి, ఆ ప్రకాశం. ఇనపగుండుకి వేడి లేదు, ప్రకాశము లేదు. అందుకని ఒకదాని మీద ఒకటి ఆరోపించినప్పుడు ధర్మాధ్యాసము ధర్మీధ్యాసము ఉంటారు. ఇతరేతరాధ్యాసం కూడా అనొచ్చు. తర్వాతది స్వామిజీ ఒకసారి ధర్మ అధ్యాసం అంటే ఈ చల్లదనం. ఇనుపగుండు నల్లగా ఉంటుంది, నల్లగా ఉన్న దాంట్లో అగ్ని ధర్మం వచ్చింది, అంటే ఎరుపుదనం వచ్చింది. ధర్మి అంటే చల్లదనం. ధర్మం అస్యాస్తి ధర్మి. ఆ నిప్పుకున్నటువంటి లక్షణాలు ఇనుపగుండుకు వచ్చాయి. దాన్ని ముట్టుకుంటే కాలుతుంది కదా. తరువాత ఇప్పుడు అగ్నికి గోళాకారం లేదు. ఈ ఇనపగుండు గోళాకారం అగ్నికి పోయింది. అందుకని ఈ ఇనపగుండు ధర్మము ఏదైతే ఉందో ఆ ధర్మం అగ్నికి పోయింది. ఇప్పుడు ఆకారం అగ్నికి వెళ్ళింది స్వామి, అది అధ్యాసం. ఆకారం అంటే అది ధర్మాధ్యాసము. ధర్మి అన్నప్పుడు ఇనుపగుండు కాలుతుంది కదా, ఎర్రగా ఉన్నప్పుడు. అది అది అగ్ని యొక్క ధర్మం కదా.
అది దీంట్లో నోరు కాలింది అంటాం. దేని ద్వారా అంటే ఛాయ్ ద్వారా. మరి ఛాయ్ ఎప్పుడు వేడిగా ఉంటుందా? ఛాయ్లో ఉన్నటువంటి అగ్ని కణ నోటిని కాల్చారు, నోరు కాలిపోయిందంట. అంటే ఏమిటి? ఆ అగ్ని యొక్క ధర్మము ఈ ఛాయ్లో ఆరోపించాం అన్నమాట. తరువాత ధర్మము ధర్మి, తర్వాతది అంటే ఛాయ్లో మనం వేడిని వేసినప్పుడు అది ధర్మి అధ్యాసం అవుతుంది. నిరుపాధిక అధ్యాస సోపాధిక అధ్యాసం. నిరుపాధిక అధ్యాసం అంటే ఒక ఉపాధి లేకుండా ఉన్నటువంటి అధ్యాసం కదా. ఇక్కడ తాడి మీద పాము అన్నప్పుడు అక్కడేమీ ఉపాధి లేదు. కానీ ఒక స్ఫటికమణి పెట్టి దాని ముందు కనుక ఎర్రపువ్వు పెట్టావు అంటే ఈ ఎర్ర రంగు ఆ స్ఫటికంలో కనిపిస్తుంది. అది సోపాధిక అధ్యాసము అంటారు. అంటే ఉపాధి ఉంటేనే అధ్యాసము. ఎలాగా? ఆత్మ వేరు, మనస్సు వేరు. కానీ ఆ ఆత్మక కూడా నీ మనసులో తీసుకుని నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అంటావు. అందుకని ఈ కర్తృత్వ భోక్తృత్వంలో చెప్పడానికి సోపాధిక అధ్యాసము అన్నారు. ఉపాధికం అంటే స్ఫటికము, ఎర్ర పువ్వు. నిరుపాధికం అంటే తాడు, పాము, అక్కడే ఉపాధి లేదు. మరి సోపాధిక అధ్యాసం ఎందుకు చెప్పారు అంటే ఉపాధి ఉంటేనే నీకు ఆ అధ్యాసం. ఉపాధి లేకపోతే అధ్యాసమే లేదు. ఆఖరిది అర్థాధ్యాసము, జ్ఞానాధ్యాసము. అర్థము అంటే విషయం, అర్థాధ్యాసము, జ్ఞానాధ్యాసం. ఇక్కడ అర్థాధ్యాసము అని చెప్పినప్పుడు ముందు అక్కడ తాటి మీద తాడు లేదు, పాము కనిపిస్తోంది. పాము కనిపించక ముందు తాడి మీద పాము ఏదైతే ఉందో అది అర్థాధ్యాసం. ఆ తాడి ఆ పాము జ్ఞానము జ్ఞానాధ్యాసం. తాడు జ్ఞానం, పాము జ్ఞానం. పాము జ్ఞానం జ్ఞానాధ్యాసం. అంటే నీకు బోధపడింది ఏమిటి? ఇది పాము కాదు, ఇది తాడు కాదు, పాము. అంటే ఆఫ్టర్ వేలింది. ముందు వస్తువు ఆరోపిస్తాం, దాన్ని అర్థాధ్యాసం అంటారు. అంటే తాడు మీద పాముని ఆరోపించడం, ఇది అర్థాధ్యాసం. అర్థాధ్యాసం ఆరోపించిన తర్వాత నీకు తెలుస్తోంది ఇదేమిటి, ఇది పాము అని. దాని జ్ఞానం. అంటే తాడు వస్తువుగా ఉన్నప్పుడు అర్థం అంటారు. అది దాన్ని తెలుసుకున్నప్పుడు జ్ఞానం అంటారు. అంటే ఇప్పుడు నేను తాడుని చూడకుండా పామునే చూస్తున్నానంటే అక్కడ జ్ఞానాధ్యాసం జరిగినట్టు. తాడు జ్ఞానం నీకు వచ్చింది అంటే నీకు జ్ఞానాధ్యాసం అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు తాడు సంది దాని మీద పాము తాడు చూడట్లేదు. ఇప్పుడు నేను పాముని చూస్తున్నాను, ఇప్పుడు నాకు పామే కనబడుతుంది. పాము కల్పిస్తోంది నువ్వు చెప్తున్నావే, దాని జ్ఞానాధ్యాసం ఉంటుంది. అది పాము అక్కడ ఉంది, దాన్ని అర్థాధ్యాసం అంటారు. ఇంకొకటి ఏమిటంటే మనము బింబము ప్రతిబింబము అన్నాం కదా. ఈ బింబము ప్రతిబింబము అన్నప్పుడు నీకు అద్దం ఉంటేనే ప్రతిబింబం కనిపిస్తుంది.
ఈ అర్థం ఏమిటి? ఉపాధి. అర్థం ఏమిటి? ఉపాధి. అందువల్ల ఉపాధి ఉంటేనే ప్రతిబింబము. అంటే ఏమిటి? దృష్టాంతం చెప్పాను నేను. ఉన్నదంతా ఒకటే ఆత్మ, అలాగే ఉన్నదంతా ఒకటే ఆకాశము. గుంటలో ఉన్నది కూడా ఆకాశమే. ఆ ఆకాశంలో నీళ్లు ఏర్పడ్డాయి వర్షం వల్ల. అక్కడికి చేరిన నీళ్లలో మళ్ళీ ఆకాశం ప్రతిబింబిస్తుంది. ఆధారం ఆకాశము, ఉపాధి నీళ్లు, మళ్ళీ అందులో ఏం ప్రతిబింబిస్తోంది? ఆకాశం. అదేవిధంగా ఉపాధి, అంతఃకరణం అనేటువంటి ఉపాధి ఉంటేనే ఆత్మ ప్రకాశిస్తుంది. అంటే సామాన్యంగా అజ్ఞానులు ఏం చేస్తారు? ఈ ప్రతిబింబించినటువంటి బింబాన్ని పట్టుకుని నేను నాది అంటూ ఉంటారు. బింబాన్ని వదిలిపెట్టేస్తారు కదా. అందుకని అంటే ఇక్కడ నీరు మనస్సు అంతఃకరణం. స్వామి ఇక్కడ గుంట అన్నాం ఫస్ట్. ఆ గుంటలో ఏముంది? గుంటలో ఆకాశం ఉంది, ఆకాశంలో నీరు చేరింది అంటే అంతఃకరణం. గుంటలోని ఆకాశము అదే సర్వాకాశం కనుక పరమాత్మ స్వరూపము, లేకపోతే ఒకటే ఆత్మ. అందులో కర్మల వేగము వల్ల, అజ్ఞానము వల్ల జీవుడు ఏర్పడ్డాడు. జీవుడు అంటే ముందు అంతఃకరణం. ఆ అంతఃకరణం మళ్ళీ ఆ ఆకాశం, పైన ఆకాశం మళ్ళీ ప్రతిబింబిస్తుంది. ఉన్నది ఒకటే ఆకాశం కదా. మళ్ళీ ఆకాశంలో ప్రతిబింబిస్తుంది అంటే, అందుకని ఉపాధి మూలాన భిన్నత్వం. నీళ్ళు ఎండిపోతే మళ్ళీ ప్రతిబింబం ఉండదు. తరువాత ఇక్కడ మళ్ళీ భేదాలు కూడా చాలా చెప్పారు కదా. అవి రాసుకున్నారా? మీ కాగితంలోనే ఉన్నాయి. జీవ భేదం, జీవుడు జడం, జడము జడం, ఈశ్వరుడు జడం, ఈశ్వరుడు జీవుడు. మీ కాగితం మీద ఉన్నాయి. మొదటిది జీవ కాగితం ఏది? ఇంకా మొదటి భేదం జీవ భేదం. అందులో వెనకాల రాసిన చూడండి. ఓహో, అది హిందీలో ఉంది మీకు. దానికి ఎదురుగుండా రాసుకోండి. అక్కడ 1, 2 నెంబర్లు ఉన్నాయి కదా, దానికి ఎదురుగుండా రాసుకోండి. జీవ భేదము. మరి జీవుడు భిన్నం అన్నప్పుడు ఈ భిన్నము ఎలాగ తొలుగుతుంది, ఎలాగ నశిస్తుంది అంటే, ఘటాకాశ మహాకాశ దృష్టాంతం తీసుకుంటే అనేక ఘటాలు ఉన్నాయి. ఘటాలు ఉన్నదంతా ఒకటే ఆకాశం. ఘటాలన్నీ బదలగొట్టేస్తే ఆకాశం ఒకటే ఉంటుంది. లేకపోతే మీరు బద్ద కొట్టదలుచుకోలేదు, అన్ని ఘటాలు ఉండాలనుకున్నారు, అన్నిట్లోనూ నీళ్లు పోయేంటి, అన్నిట్లోనూ చంద్రుడో సూర్యుడో ప్రతిబింబిస్తాడు. నీళ్ళు వచ్చేస్తే ఒకడే సూర్యుడు ఉంటాడు కదా. ఖర్చు ఆదా చేయాలంటే స్వామిజీ, ఈ బింబము అనేది వివరణవాదము. బింబ ప్రతిబింబవాదము అదే పదాచార్యుడు, ఆయన టీకాలు రాసిన వాళ్ళందరూ బింబ ప్రతిబింబవాదం. భామతి పరిచ్ఛిన్నవాదం. అవచ్ఛిన్నవాదం అంటే అంతఃకరణ అవచ్ఛిన్నం, జీవుడు ఉంటాడు ఆయన.
తర్వాత జీవుని ఏంటి ఆయన ఈయనకన్నా ముందు శంకరాచార్యుల కన్నా అద్వైతం అనుకుంటాను. ఈ ఊరికే వీళ్ళు అన్నీ కావాలి, వాళ్ళు భేదం చెప్పుకున్నారు. అసలు ఉన్నది ఒకటే ఆత్మ. ఆయన ఉంటాడు, అంతకన్నా వచ్చిన జీవుడు ఉంటాడు. వీడు వివరణాచార్యుడు ఏం తింటాడు, ఈ జీవుడే బ్రహ్మము కనుక భిన్నత్వం లేదు. ఆయన ఉంటాడు వ్యవహారిక భిన్నత్వం ఉంది, పారమార్థిక భేదం లేదు ఉంటాడు. వీడు వ్యవహారంలో కూడా భేదం లేదు, ఉన్నంతా అజ్ఞానం కల్పితము. తేలి జస్ట్ అంతా ఉన్నదంతా ఒకటే కొంచెం వాళ్ళు చేసుకున్న అండర్స్టాండింగ్ ద్వారా ఇప్పుడు వ్యవహారికం కూడా లేదన్నటువంటి వారు ఎవరు? ఈయన పరమ గురువు గారు, శంకరాచార్య పరమ గురువు గారు, అజాతవాదం. భామతి వాదంలో వ్యవహారం ఉందంటున్నారా లేదంటున్నారా? వాడు పరిచ్ఛిన్నం అంటే ఉన్నతే కదా భేదం వ్యవహారికం. ఇప్పుడు శంకరాచార్యులు ఒప్పుకున్నారు కదా, ప్రాతిభాషికము వ్యావహారికము పారమార్థికము. అందుకనే ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి దూకదు. జనాలు వ్యవహారంలో ఉంటుంది, అంతా బ్రహ్మమే, ఏది చేసినా పర్వాలేదు. అన్ని మతాలు ఒకటే. ఇంకోటి మట్టి వేదాంతం. అక్కడ మిగిలిన మతాల్లో అవన్నీ ఒక వ్యక్తి విశేషము ద్వారా ఏర్పడింది. ఆ వ్యక్తి తీసేస్తే ఆ మతం లేదు. ఇక్కడ ఎన్ని అవతారాలు తీసేసినా, ఎన్ని అవతారాలు వేసినా ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే వేద సూత్రాల మీద, నియమాల మీద జీవనం గడుపుకోమని చెప్పారే కానీ నిరాకారణ బ్రహ్మాను ఉపసారం చేయమని చెప్తున్నారు కదా. వ్యక్తి విశేషం మీద ఆధారపడక్కర్లేదు. తరువాత ఏవి నమ్మకపోయినా నేనున్నా ఉంటావు కదా. అందుకని నీలో ఉన్నటువంటి ఆ మనసు నీ మాట వినట్లేదు అంటే నీలో ఇంకోటి ఎవడో ఉండి నీ మనసుని వాడినే పరమేశ్వరుడు అన్నాడు. నువ్వు వాడి రూపమే. ఉపాధులు తగ్గించేసుకో, అజ్ఞానాన్ని తీసేసుకో. ఇక్కడ వేదాంతం ఈజ్ వెరీ సింపుల్. అందుకని మొట్టమొదటి ఏమిటి చెప్పాను, బ్రహ్మసత్యం జగన్ మిథ్య జీవ బ్రహ్మ, ఇంత అర్థం చేసుకుంటే చాలు. దానికే ఉపాగంట చెప్పినట్టున్నాను. జీవ జడభేదము, జడభేదము, ఈశ్వర జడభేదము. మూడు ఒకసారి రాసుకోండి. జీవ జడభేదము, జడభేదము, ఈశ్వర జడభేదం. వీటిలన్నిటికీ స్వప్రదృష్టాంతం. ఈ మూడింటికిను స్వప్రదృష్టాంతం నివృత్తికి. తర్వాత ఈశ్వర జీవభేదము, దీని నివృత్తి బింబ ప్రతిబింబం ద్వారా, బింబ ప్రతిబింబ దృష్టాంతం ద్వారా. ఈశ్వర జీవభేదం, ఈశ్వర జడభేదము, జడభేదము, జీవ జడభేదము, ఈ మూడు కూడా స్వప్న దృష్టాంతం ద్వారా నివృత్తి అవుతాయి. అవి మూడు ఒకసారి రాసుకోవాలి. ఈ మూడు కూడాను స్వప్న దృష్టాంతం ద్వారా అయిపోతాయి. ఆ తర్వాత ఈశ్వర జీవభేదం, అది నివృత్తి బింబ ప్రతిబింబం ద్వారా. కర్తృత్వ భోక్తృత్వ నివృత్తి నిరుపాధిక. కర్తృత్వ భోక్తృత్వ నివృత్తి ఎలాగంటే సోపాధిక దృష్టాంతం ద్వారా. స్ఫటికము జవాగుసుము. స్వామిజీ ఐదో దానికి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈశ్వర జీవభేదానికి నివృత్తికి బింబ ప్రతిబింబవాదం. కర్తృత్వ భోక్తృత్వ నివృత్తికి సోపాధికం అధ్యాసము,
స్ఫటికము జపాకుసుము దృష్టాంతం. స్ఫటికము ఒకటి మిగిలిపోయింది. ఒక నిమిషం చెక్క భాస్కర కొంచెం వెళ్ళకరాదు. లేవా? ఇక్కడ ఉంది గిన్నె. తరువాత కర్తృత్వ భోక్తృత్వము. అదే అధ్యాస ఆకలి చెప్తుంది. కర్తృత్వ భోక్తృత్వ స్వామీజీ చెప్పండి. కర్తృత్వ భోక్తృత్వ నివృత్తి సోపాధిక అధ్యాసం ద్వారా వచ్చింది. ఆ ఉపాధి తీసేస్తే పోతుంది. స్ఫటికము జపాకుసుమ దృష్టాంతం. తర్వాత బుద్ధిమాన్ రాసేస్తుంది. అది అర్థాధ్యాసం. ఏమిటి స్వామీజీ? అక్కడ కర్తృత్వ భోక్తృత్వాల అధ్యాసము అర్థాధ్యాసం. అంటే ఇక్కడ కర్తృత్వము బుద్ధి మనన్నాం కదా. మనస్సులో భోక్తృత్వము, కర్తృత్వం బుద్ధిలో. అలా అందుకనే సుఖ దుఃఖాలు అనుభవించే మనస్సు అని చెప్తారు. చాలా వాటికి అయితే భేదాలు ఎన్ని స్వామి మొత్తానికి? అయితే మొత్తం 6 భేదాలు వచ్చింది. 7 ఒకసారి జీవ జీవ భేదం ఘటాకాశం మఠాకాశం మహాకాశంలో కలిసిపోయినట్టు అది నివృత్తి అవుతుంది. 2, 3, 4 జీవుడు జడము, జడము జడభేదము, ఈశ్వర జడభేదం. ఈ మూడింటికి నివృత్తికి స్వప్న దృష్టాంతం ద్వారా జీవ జడము, జడ జడ భేదము, ఈశ్వర జడ భేదము, ఈ మూడింటికి నివృత్తికి స్వప్న దృష్టాంతం. తర్వాత 5వది ఈశ్వర జీవభేదం. ఈ నివృత్తికి బింబ ప్రతిబింబవాదం ద్వారా మనకి ఈశ్వర జీవభేదాన్ని నివృత్తి చేస్తుంది. తర్వాత అర్ధ అధ్యాసం అదే కర్తృత్వ భోక్తృత్వ నివృత్తి సోపాధిక దృష్టాంతము స్ఫటికము జపాకుసుమ దృష్టాంతం. అర్థాధ్యాసం అంటే కర్తృత్వం బుద్ధిలో ఉంది, భోక్తృత్వం మనస్సులో ఉంది, అంతే. 6వది అర్ధాధ్యాసం కదా స్వామి? 6వది అర్ధాధ్యాసం. 6వది ఏంటి మరి? కర్తృత్వ భోక్తృత్వం 2 సార్లు రాశాం కదా. ఒకసారి కర్తృత్వ భోక్తృత్వం నివృత్తికి దృష్టాంతము స్ఫటికము జపాకుసుమము. తర్వాత కర్తృత్వం ఎక్కడ ఉంటుంది, భోక్తృత్వం ఎక్కడ ఉంటుంది? అర్థాధ్యాసానికి కర్తృత్వం బుద్ధిలో, భోక్తృత్వం మనసులో.
అందుకని సుఖ దుఃఖాలు అనుభవించేది మనస్సు ఉంటాం. నేను చేస్తున్నాను అన్నది ఇంకొకటి చెప్పాను నేను. మనకి 5 కోశాలు ఉన్నాయి. మనోమయ కోశంలో సంకల్పం చేసుకుంటాం. విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి కోశం, అక్కడ నిశ్చయం చేస్తాం ఈ పని చేయాలి. దేని ద్వారా చేస్తారు? ఆ ప్రాణమయ కోశంతో, తర్వాత అన్నమయ కోశంతో పని చేస్తా, కర్మ చేస్తా. నిశ్చయించిన కర్మ దేని ద్వారా చేస్తారు? అన్నమయ కోశం ద్వారా, ప్రాణమయ కోశం ద్వారా. కర్మ చేసేది అవే కదా. దీని ఫలితాన్ని ఎక్కడ అనుభవిస్తారు? ఆనందమయ కోశం. అందుకని ఇక్కడ భోక్తృత్వం మనస్సులు అంటే నేను అనుభవిస్తున్నాను, సుఖాన్ని అనుభవిస్తున్నాను, దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. కాకపోతే అది ముందు బుద్ధిలోంచి ప్రేరణ కర్తృత్వం జరిగింది కాబట్టి ఆ మనసులో. మరి ఇప్పుడు మరుమరీచిగా ఉంది స్వామిజీ, అది ఎక్కడ స్వామి? మరుమరీచిగా లేదు కానీ కనిపిస్తుంది. అలాగే శుక్తిగా రజితం, అది ఏ కేటగిరీలోకి వస్తుంది స్వామి? ఇవన్నీ అర్థాధ్యాసం జ్ఞానాధ్యాసంలోకి వచ్చేస్తాయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః.